చీదినమ్మ జీవితం ఏం హాలత్ అయిపోయిందిరా బతుకు. వరుసగా రెండో మ్యాచ్ మా గ్రౌండ్లోనే ఓడిపోయినాం. ఇట్లా మా గ్రౌండ్లోనే ఓడిపోతే వేరే వాళ్ళ గ్రౌండ్లో పోయి ఎట్లా కొడతామో ఏందో. నాయన ఫ్యాఫో, నువ్వైతే ముందు కొట్టవే. ఏందే అది, ఏం బ్యాటింగే అది? మొన్నటి నుంచి చూస్తున్నా, 4 మ్యాచ్ల నుంచి వెళ్ళి బాల్ టచ్ చేయమంటే అసలు టచ్ చేయకుండా అవుట్ అయి వస్తున్నావు. నేను కూడా బాగానే ఆడుతున్నా విరాటు, కానీ నాకెవడో చేతబడి చేసి ఉంటాడు. అందుకనే ఎంతగానో మూపినా కూడా బాల్ ఆడే పడుతున్నది, క్యాచ్ పోతున్నది. నాకు కూడా ఎవడో చేతబడి చేసి ఉంటాడే ఫ్యాఫన. అందుకనే నేను కూడా ఎంతగానో మూపినా కూడా బాల్ ఆడే లేచి అవుట్ అవుతున్నానే. ఇన్ని దినాలు నాకెందుకు చెప్పకుండారే? ముందుగానే చెప్పుంటే ఏదో ఒక మసీదుకు తీసుకుపోయి తాయెత్తు కట్టించుకోని కదనే. అట్టనే తాయెత్తు కట్టినాక 2 నిమ్మకాయలు ఇస్తారే. ఆ 2 నిమ్మకాయలని జేబులలో వేసుకొని బ్యాటింగ్కి పోయినామనుకో, బాల్ని ఉప్పల్లో కొడితే బోడుప్పల్లో పడుతుంది. ఇంకా తాయెత్తు ఏదో నువ్వు కట్టుకోరా సిరాజు. ఊకే 4 మ్యాచ్ల నుంచి చూస్తున్నా, ఊక 50 రన్లు ఇస్తున్నావు. మీరు ఎన్ని తాయెత్తులు కట్టుకొని వచ్చినా కూడా ఉపయోగం లేదే విరాట్ అన్న. మా టీంని చూసినావా ఎట్టున్నదో? రఫ్ ఆడిచ్చేస్తాం. ఏం రఫ్ ఆడించడో ఏందో. గాయంతో నేను ఆ 80 రన్లు చూపుకుంటే మన టీము 120కో 140కో అవుట్ అయిపోతుండేరా తమ్ముడు రావులు. నా మాసు బ్యాటింగ్ మర్చిపోయినావా అనేటి కాకన్నా? లాస్ట్కి వచ్చి 40 రన్లు పొట్టు కొట్టింది కదనే. గుర్తుంది లేరా పురాణం? మన ఇద్దరం గిట్టనినా లేకుంటే మన టీము రోడ్డు మీద పడేదిరా. కాకన్నా ఓ మీరు పెద్ద కొట్టిర్రు అనుకోకురి. మీరు ఇచ్చిన టార్గెట్ మాకు పెద్ద టార్గెట్ కూడా కాదు, బచ్చా టార్గెట్. అది ఈజీగా చేద్దాం అనుకున్నాం, కానీ చేయలేకపోయినాం అంతే. ఏందిరా బచ్చా టార్గెట్ గ్రీను? నువ్వు ఎట్టవుటనో యాదికుందారా నీకు? పోరాడు రావాడు ఇసిరి కొట్టిండు, వికెట్లు లేచోతల పడ్డాయి. ఎందుకురా పేక్తున్నావు ఇప్పుడు? అసలు నీకు 17 కోట్లు ఎందుకురా గ్రీను? బొక్క, నువ్వు ఆడే కర్రా బిల్ల ఆటకి అవసరమారా 17 కోట్లు? అసలు ఒక ప్లానింగ్ అనేది ఉందారా గ్రీన్ నీకు? ఆ పోరాడు 4 బాళ్ళు మీదకేసిండు, 4గో బాల్ కూడా మీదకెత్తరని అడిగుడ్డు పినవు, ఆడు కాళ్ళకేసిండు, అవుట్ అయినావు. ఏందిరా ఇది? ఏందే విరాట్ అన్న అంత మాట అన్నావు? నెక్స్ట్ మ్యాచ్ చూడవే, 100 కొట్టి 17 కోట్లకి వర్తని ప్రూవ్ చేసుకుంటానే. అయినా ఏం బ్యాటింగో ఏందో బాయ్. నాది, కోహ్లీది, మ్యాక్స్వెల్ది వికెట్ పడ్డాక ఇక మ్యాచ్ అయిపోయిందని అందరూ టీవీలు బంద్ చేస్తుర్రు అంటారా? అట్లా ఆడుతున్నారు మీరు. నాయన ఫ్యాఫో, నిన్ను ఆ మ్యాక్స్వెల్ కానీ ఎందుకు కలుపుకుంటున్నావు ఇందులో? ఏమంతా పీక పడిచిరని మీరు ఈ సీజను? మీరు కూడా అంతే, అత్తున్నారు పోతున్నారు. ఆయన నా వికెట్ పడ్డ తర్వాత మన బ్యాటింగ్ పరిస్థితి ఎట్లున్నదంటే, గుడి ముందు ప్రసాదంకి వచ్చినట్టు వస్తున్నారు. ఇక ప్రసాదం దొరికినాక పారిపోయినట్టు 4 బాల్ ఆడి పారిపోతున్నారు. గట్లున్నది మన బ్యాటింగ్ పరిస్థితి. ఆయన మీ బ్యాటింగ్ గురించి పక్కన పెడితే, మా మయాంక్ గడ వేసిన బౌలింగ్కి ఏ టీమైనా అవుట్ కావాల్సిందేనే విరాట్ అన్న. గది కూడా నిజమేరా తమ్ముడు కృణాలు. ఏమన్నా వేసిండారా వాడు? గట్లు ఇసురుతున్నాడు ఏమరా 150. ఏడుకెళ్ళి పట్టుకొచ్చిర్రా అయ్యా వాన్ని. థ్యాంక్ యూ విరాట్ అన్న ఫర్ ది కాంప్లిమెంటు. నీ వికెట్ కోసం అయితే మత్తుగా కోరుకున్నానే, కానీ దొరకలేదు. నెక్స్ట్ మ్యాచ్ అయితే పక్కా ట్రై చేస్తా చూడవే. మంచిగా ఎత్తున్నారా తమ్ముడు మయాంక్ బౌలింగు. నువ్వు ఇట్టనే అందరి పుల్లలు వీకురా. నేను T20 వరల్డ్ కప్కు సెలెక్ట్ చేసుకొని పోతా. థ్యాంక్ యూ రోహిత్ అన్న. ఇక చూడవే, 150 స్పీడ్ తోటి రెచ్చిపోతా, అందరి పుల్లలు పీకేస్తా. అయినా మా టీంలో నాలా ఒకళ్ళకు కూడా సీరియస్నెస్ లేదు. నాకు ఇంత సపోర్ట్ ఎవరో ఒకళ్ళు ఇచ్చుంటే పక్కకు గెలిచేటోళ్ళం. ఏందిరా తమ్ముడు లాంబ్రారు ఏదో అంటున్నావు? అప్పుడెప్పుడో పెట్టుకున్న కొత్తలో ఒక 50 కొట్టినావు, మళ్ళీ ఇలా కొట్టినావు. నువ్వు కూడా మాట్లాడుతున్నావారా అందరినీ? అదేం లే విరాట్ అన్న, నేను ట్రై చేసినా కదా, ఎవరో ఒకళ్ళకి ఇంత సపోర్ట్ ఇచ్చుంటే మనం గెలిచేటోళ్ళమని చెప్తున్నానే, అంతే, ఇంకేం లేదే. అందుకే చెప్పిన, నన్ను టీంలోంచి తీయమాకురే, ఓడిపోతామని. ఎవరైనా నా మాటలు విన్నారా? ఇప్పుడు చూడండి ఎంత చిత్తుగా ఓడిపోయినామో. నీకో దండంరా దూత. ఇంత గిట్ట నువ్వు టీంలో ఉంటే ఆ పురాణ్ గాడు ఇంకో 4 సిక్స్లు చూపి మాకు 220 టార్గెట్ ఇచ్చోట్రా బాబు. ఇట్స్ ఓకే తమ్ముళ్ళు, ఏం కాదు. ఇక నెక్స్ట్ మ్యాచ్ నుంచి వెళ్ళి మనం ఇట్లాంటి తప్పులు ఏది చేయకోకుండా చివరి మ్యాచ్ వరకు కూడా అన్ని మ్యాచ్లు గెలిచి కప్పు తీసుకొని ఇంటికి పోవాలా. ఈసారి కప్పు నమ్మదే. అంత సీన్ లేదులే ఫ్యాఫ్ అన్న. చూడవే, మేము ఎట్ట కప్పు తీసుకొని పోతామో. ఈసారి మా టీం అంతా ఫుల్ ప్లెడ్జ్డ్ ఉన్నది. రఫ్ ఆడిచ్చేస్తాం, ఎవరు వచ్చినా కూడా ఓడిచ్చేస్తాం చూడవే. సరే తమ్ముడు పురాణు, చూసుకుందాం. మీరు కప్పు కొడతారో మేము కప్పు కొడతాము. మేము ఇప్పుడు ఓడిపోయినామని ఏం బాధపడట్లేదురా. మా ఓటమి నుంచి వెళ్ళి నేర్చుకోవడం మాకు అలవాటే. మీకు అలవాటు కాబట్టే మా పురాణ్ గడు మీకు చెప్తున్నాడే విరాట్ అన్న. ఈసారి నువ్వు చూడవే, పక్కా LSG కప్పు కొట్టుద్ది. సరే తమ్ముడు పురాణు, ఫైనల్లో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ రా. హాయ్ ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.